హే గాయ్స్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ ఈరోజు నేను కాగ్నిజెంట్‌కి సంబంధించి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చేసాననమాట. ఓపెనింగ్స్ గూడా అరౌండ్ 100+ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక జాబ్ రోల్‌కి సంబంధించిందే. కాగ్నిజెంట్ కానీ, వర్చుసా కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో, మీరు 100+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్‌గా రిమోట్. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. 0 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ గూడా ఎలిజిబుల్. ఈవెన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో, వన్స్ మీరు సెలెక్ట్ అయితే కంపెనీయే మీకు ట్రైనింగ్ ఇస్తుంది. మేబీ 2 వీక్స్ లేదా 3 వీక్స్ లేదా 1 మంత్ కూడా ట్రైనింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు సెలెక్ట్ అయితే మీకు ఫ్రీ ల్యాప్‌టాప్, వైఫై అలవెన్సెస్, డెస్క్‌టాప్ సెటప్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి? ఎవరెవరు ఎలిజిబుల్? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? మీ జాబ్ రోల్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అనేది కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. గైస్ మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడైనా లైక్ చేయండి. అట్లాగే ఇంకా మీరెవరైనా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేనిక్కడ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వాటితో పాటుగా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అండ్ మీకు ఒకవేళ ఏదైనా ఎగ్జామ్‌కి సంబంధించి ప్రిపరేషన్ మెటీరియల్ కావాలి అనుకుంటే, నేను ప్రిపేర్ అయిన మెటీరియల్ లైక్ అమెజాన్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ వర్సెంట్ ఎగ్జామ్స్ కానీ, ఇంగ్లీష్ టెస్ట్‌కి కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, మన ఛానెల్‌లో ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ మెంబర్స్‌కి మాత్రమే అన్నమాట. మీరింకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ మన ఛానెల్‌లో జాయిన్ బటన్‌లో జాయిన్ అయిపోయి, ఆ కంటెంట్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకా జాబ్ విషయానికొచ్చేస్తే చెప్పినట్టుగా కాగ్నిజెంట్ ఈస్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్‌గా. సో, మీరు ఇండియాలో ఎక్కడైనా సరే వర్క్ చేయొచ్చు. ఈ జాబ్ రోల్ ఏంది? అసలు మీరు చేసే పనులు ఏంటి? అనే విషయానికొచ్చేస్తే ఫస్ట్ థింగ్ మీ ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయానికొచ్చేస్తే మీకు స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలనమాట. మీరు వెరిఫై అండ్ మ్యాచ్ ద కంటెంట్ విత్ ద వెబ్‌సైట్ రేట్ కంటెంట్ బేస్డ్ ఆన్ ది గైడ్‌లైన్స్. సో, మీకంటూ ఒక వెబ్‌సైట్ కానీ, ఒక ల్యాండింగ్ పేజ్ కానీ, ఒక హోమ్ పేజ్ కానీ ఇస్తారనమాట. ఆ వెబ్‌సైట్‌లో మీరు ఆ కంటెంట్ అనేది వాళ్ళు చెప్పిన గైడ్‌లైన్స్ ప్రకారం ఉందా? లేదా? ఏమన్నా వయోలేట్ చేస్తుందా? కాపీరైట్ స్ట్రైక్స్ కానీ, లేకపోతే ఆహ్, ఎక్స్‌ట్రా కంటెంట్ ఏమైనా ఉందా? ఇట్లా వయోలేట్ చేసే వాటిని మీరు ఐడెంటిఫై చేయాలనమాట. సో, మీరు వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఇమేజెస్‌ని చెక్ చేయడం, ఇమేజెస్ అనేవి వెబ్‌సైట్‌కి మ్యాచ్ అవుతున్నాయా లేదా? అట్లాగే కంటెంట్‌ని వెరిఫై చేయడం, అండర్‌స్టాండింగ్ ద సెన్సిటివ్ కంటెంట్ ఉంటది గదా! అట్లాంటివి. అట్లాగే బ్రాండ్ నేమ్స్ కానీ, వెబ్‌సైట్స్ కానీ, నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్ కానీ, రేట్ కంటెంట్ ఏమైనా ఉంటే వాటిని వెరిఫై జేయాలి. ఇంకా మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే అవసరం అనమాట. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్సే అప్లై జేసుకోవచ్చన్నట్టు. ఇంకా మీకు ఉండాల్సిన స్కిల్సు అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే, ఇండిపెండెంట్‌గా వర్క్ చేయాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ వర్బల్ అండ్ ఓరల్‌లో. అట్లాగే మీరు క్విక్ లెర్నర్ అయ్యి ఉండాలి. అడాప్టబుల్ టు న్యూ ప్రాసెసెస్, కాన్సెప్ట్స్ అండ్ న్యూ స్కిల్స్‌కి. అండ్ ఆర్గనైజ్ ద టాస్క్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మీకుండాలని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు దానిలో క్లాసిఫికేషన్ చేయడం, ఆ కంటెంట్ ఎట్లాంటిది, అది వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతుందా లేదా? ఇట్లా మీరు చెక్ చేసి వర్క్ చేయాలనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి మీకైతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీరేం టెన్షన్ పడొద్దు. మీరు సెలెక్ట్ అయితే కంప్లీట్‌గా వాళ్ళే మీకు అన్ని ప్రాసెస్‌ని హైర్ చేసుకొని, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మంచిగా నేర్పిస్తారు. మీరేం టెన్షన్ పడొద్దు. వర్క్ కూడా పెద్దగా డిఫికల్ట్ ఉండదు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎళ్లి అప్లై చేయండి. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికొచ్చేస్తే ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ మీ రెజ్యూమ్‌లో ఉండాల్సిన స్కిల్స్ కంటెంట్ మోడరేషన్, కంటెంట్ క్రియేషన్, నాన్ వాయిస్ ప్రాసెస్, అట్లాగే కంటెంట్ క్యురేషన్, కమ్యూనికేషన్, కంటెంట్ రివ్యూ ఇట్లాంటి స్కిల్స్ ఉన్నాయనుకో, మీ ప్రొఫైల్ ఎక్కువగా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అస్సలు మిస్ చేయొద్దు. గోల్డెన్ అపార్చునిటీ గైస్. సో, ఇంక అప్లై చేయాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ పోయి డైరెక్ట్‌గా అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. సో, అప్లైడ్ ఫర్ ది వచ్చేసింది గదా! సో, ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్టెడ్ అయితే, సో, మీకు హెచ్ఆర్ అయితే కాంటాక్ట్ అవుతారనమాట. వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీ ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు చెప్తారన్నట్టు. సో, ప్రీవియస్ వీడియోలో కాగ్నిజెంట్ వర్చుసాకి సంబంధించి ఇట్లాంటి రోలే చెప్పాను. ఇప్పుడు సేమ్ అది కూడా వర్క్ ఫ్రమ్ హోమే. మీరింకా ఆ వీడియో చూడకపోతే మన ఛానెల్‌లో ఉంది. ఎళ్లి చెక్ చేయండి. అండ్ సేమ్ ఇది కూడా కాగ్నిజెంట్ నుంచి మంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్. అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అండ్ మీకు నెక్స్ట్ అప్‌డేట్ ఏంటి అనేది ఒకవేళ ఎవరికైనా ఈమెయిల్స్ కానీ లేదా హెచ్ఆర్ కాల్ వస్తే మన కామెంట్ సెక్షన్‌లో రాయండి. తర్వాత స్టెప్స్ ఏంటి? మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను.
సో గైస్ చూసారు గదా! నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూ నో అఫీషియల్ పేజెస్ లైక్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌లో ఇంకా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి వాళ్ళు ఇంకా మన ఛానెల్‌లో సబ్స్క్రిప్షన్ లేదా జాయిన్ బటన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇంకా ఎట్లాంటి కంటెంట్, ఎట్లాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. సో థట్ ఐ కెన్ డెఫినైట్లీ బ్రింగ్ సచ్ కంటెంట్. సో సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ. బై.